కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. కోపం వచ్చింది. నా కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య. భూతోనితో సినిమా ఆడాలి. ఎందుకంటే ఆ ప్రొజెక్టర్ ఆడందే ఈ గుండె ఆడదు. ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలనిపించదు, కొన్ని జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోవాలనిపించదు, కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకున్నా సరిపోవాలనిపించదు. సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివరి కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది. ఖచ్చితంగా మంచిది, ఖచ్చితంగా అలవాటు. సరే, ఇప్పుడు ఇదంతా మాకెందుకు చూపిస్తున్నారు? సినిమా ఆకాశాన్ని మించిన వెండితెర, చూపించే హరివిల్లుల ప్రపంచం ఇది. కాదేది కథకు అనర్హం. సరిగా చూస్తే ప్రతి బ్లాక్ బోర్డ్ ఒక కథ చెబుతుంది, ప్రతి క్లాస్ రూమ్ ఒక కళ చూపుతుంది, ప్రతిరోజు మనని పలకరించే కాలేజీయే మనకు థియేటర్. పద, మన కళని కళగా మార్చే కథకి కవిగా ప్రయాణం మొదలు పెడదాం.